మొన్న రాత్రి ఏదైతే వీళ్ళు బుల్డోజ్ చేసి అర్ధరాత్రి పూట మరి బుల్డోజర్ తోటి చెట్లన్నీ కూడా తోసుకుంటూ నరుక్కుంటూ వెళ్ళిపోయినారో ఒక జింక కూడా చనిపోవడం జరిగింది. పక్షులన్నీ కూడా గిలగిల విలవిలలాడిపోయినాయి. విపరీతమైనటువంటి శబ్దాలు. ఇదంతా కూడా రాష్ట్రానికి పట్టబోయే దరిద్రానికి సూచనలు కదా. ఈ విషయం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సో పూర్వ విద్యార్థులు బట్టి విక్రమార్క అండ్ అలాగే బట్టి విక్రమార్క గారు అండ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అని చెప్పింది కూడా ఓకే టీవీయే. మరి మీరెందుకు మాట్లాడరు? అల్యూమినియస్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ, మీరెందుకు ఈ విషయంలో మాట్లాడరు? ఒక చదువుకున్నటువంటి వ్యక్తులుగా మీకు అవగాహన లేదా? ఈ 400 ఎకరాలు తాకట్టు పెట్టాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా వేరే ఎక్కడ భూములు లేవా? యూనివర్సిటీ జోలికి ఎందుకు వస్తున్నారు? యూనివర్సిటీస్ జోలికి ఎందుకు వస్తున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే అట్లా, రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఇట్లా. మరి ఏ ముఖ్యమంత్రి అయితే విద్యను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామో నెంబర్ 1 విద్యారంగంలో నెంబర్ 1 స్టేట్గా దేశవ్యాప్తంగా తీర్చిదిద్దుదామని చెప్పి మాట్లాడేటువంటి ప్రగడబాలు పడికేటువంటి ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. లేకపోతే యూనివర్సిటీస్ యొక్క విలువ తెలుసుకోవాలి, ఆ చెట్ల యొక్క విలువ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళని అడగండి, చెప్తారు. సో మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సైంటిస్టులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కోవిడ్ లాంటివి వచ్చినా సరే మనకి బుద్ధి రావట్లేదు కదా. కోవిడ్ లాంటివి ఒక లెసన్ నేర్పించింది, అయినా కానీ మనకి బుద్ధి రావట్లేదు. ఇప్పటికే దామగుండం లాంటి అడవులని మనము కోల్పోవడం జరిగింది. అది గతంలో కేటీఆర్ తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఆ తర్వాత దామగుండంలో హైకోర్టులో కేసు వేయడంతో ఇన్ని రోజులు ఆపేసిరు అది కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు రాగానే మళ్ళీ అదే ఫైల్ మీద సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దామగుండంలో నావిక్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్కి కేటాయించడం జరిగింది. 1000 వృక్షాలు కూడా మనం కోల్పోవడం జరిగింది. రైజింగ్ తెలంగాణ అంటే ఏంటి? చెట్లని నరకడమా? రైజింగ్ తెలంగాణ అంటే ఏంటి? యూనివర్సిటీస్ భూములను అప్పనంగా కొట్టేయడమా? రైజింగ్ తెలంగాణ అంటే ఏంటి? 30 ఏళ్ళు వెనకకి పోవడమా? రైజింగ్ తెలంగాణ అంటే ఏంటో దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా.